లార్డ్. నేను మీ అదల రవి. అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు అజ్ఞానం అరికాలు నుంచి నడినెత్తి వరకు పాకిన కొందరిని ఎలక్షన్ల సందర్భంలో ఇప్పుడు ఒకడేమో ఓడిపోయిన తర్వాత మనుషులలో జనాల మధ్యలోకి వచ్చి మాట్లాడే విధానం ఒకటి. ఓహో ఈడిలా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఈయనకు ఓట్లేసి గెలిపిస్తే రేపున మనకి ఏదన్నా సహాయం చేస్తాడని ఓట్లేసి గెలిపించిన తర్వాత వాడు మాట్లాడే పద్ధతి, అసలు వాడు మైండ్ సెట్ పూర్తిగా మారిపోయి మనకు అపాయింట్మెంట్లే దొరకని సిచ్యువేషన్ ఉంది. అటువంటి నేనైతే నా వయసు చిన్న వయసే 36 సంవత్సరాలు, కానీ 100 ఏళ్ళ అనుభవం దాటింది. అందులో నేను చిన్నప్పటి నుంచి గమనించుకుంటూ వస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనుషులు ఎప్పుడు చూసినావు కానీ అదే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. కానీ ఒక ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో, ఎమ్మెల్సీ గానో, చిన్న చిన్న సర్పంచులుగా గెలిచిన వాళ్ళ భవిష్యత్తు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఓడిపోయినోడు మైకులు పట్టుకొని రోడ్లపైన మాట్లాడుతూ ఉంటాడు. మీ కష్టాలేందో చెప్పండి వింటా అంటాడు. మీ నష్టాలేందో చెప్పండి వింటా, మీ కష్టాలేందో చెప్పండి వింటా, మీ బాధలేందో చెప్పండి వింటా అంటాడు ఒకడు. ఎందుకు? వాడు మన కష్టాలు మన బాధను వినాల్సిన అవసరం వాడికి ఏమొచ్చింది అని అంటే, వాడికి ఓట్లు కావాలి. మనని మభ్య పెడతా ఉంటాడు, మనని మోటివేషన్ చేస్తూ ఉంటాడు. ఎట్లా? మీ సమస్య ఏందో చెప్పండి, మీ బాధలేందో చెప్పండి, మన ప్రభుత్వం రాగానే ఇదిగో మీకు ఇల్లు కొనిస్తా, మీకు కారు కొనిస్తా, 1 కిలో బంగారం ఇస్తా, 5 కిలో ఎండిస్తా అన్నట్టు అన్ని బోకరా మాటలు చెప్పి ప్రజల్ని నమ్మబలికిచ్చి ఓట్లేపించుకొని గెలిచిన తరువాత అతి దారుణమైన పరిస్థితి మనుషులకు పడుతుంది. అత్యవసరమైనటువంటి మరి ఈ విషయాన్ని మీరు మొదటి నుండి చివరి వరకు చూడాలి, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది లాజికల్గా నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నటువంటి గొప్ప విషయం. ఈ మధ్యకాలంలో బీజేపీ నాయకులు ఎట్లాగో భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కదా, మతాల మధ్య చిచ్చులు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ మధ్య ఒక ఆవిడ మాధవీలత అంతేనా, ఆవిడ బీజేపీ ఎంపీగా ఈ మధ్యకాలంలో మంచిగా ముందుకు పోదామనేసి గెలిచి మరి డబ్బులు ఆమెకు ఒక హాస్పిటల్ కూడా ఉంది, ఏదో విరంచి హాస్పిటల్. దాంట్లో కరోనా పేషెంట్లని ఆగమాగం చేసిందనేసి చాలా వార్తలు ఉన్నాయి. కరోనా పేషెంట్లను చాలా చికాకులు చేసిందని, చనిపోయిన కేసులను కూడా కొన్ని రోజులు ఉంచుకుంది అని, తర్వాత ఆమె పైన ఏదేదో వచ్చినాయి. హాస్పిటల్లే సక్రమంగా నడిపించలేని ఈమె రాజ్యాంగం గురించి, చట్టాల గురించి, మతాల గురించి, కులాల గురించి వివరిస్తూ ఉంటే మామూలు విషయం కాదు. ఇది నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. మనం ఒక వీడియోని చూద్దాం. ఇప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది. నాకు ఎప్పుడైనా ఎవరైనా బాగా నటించి మాట్లాడుతూ ఉంటే కమలాసన్లా మగాడైతే కమలాసన్లా యాక్షన్ చేస్తున్నాడు, ఆడవాళ్ళు అయితే కమలాసన్ కూతురు శృతి హాసన్లా యాక్టింగ్ చేస్తున్నారు అనేసి ఊకంటా ఉంటాను నేను. కానీ ఈ బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మాధవీలత కమలాసను కాదు, కమలాసన్ కూతురు శృతి హాసను కాదు, వాళ్ళిద్దరికి మించి మహా యాక్టింగ్ చేస్తూ ఉంది నరేంద్ర మోడీ కంటే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భయంకరమైన యాక్టరు రియల్ లైఫ్లో. ఎందుకంటే హిందువులను అడ్డం పెట్టుకొని మనం రాజకీయం చేయాలి, మనం ఎట్లా గెలవాలి, నేను గెలవాలి, నేను బాగుపడాలి అని అంటే ఖచ్చితంగా ఎవరినో ఒకరిని నాశనం చేయాలి. ఆ నాశనం చేసేదేదో భారతదేశంలో మతపిచ్చి బాగుంది కాబట్టి ఆ మతపిచ్చేదో రగల చేసి బాగా రగల చేసి మతపిచ్చి అనేది బాగా రగిల్చి వాళ్ళ మధ్యలోనే సిచ్చులు పెట్టి వాళ్ళకే గొడవలు పెట్టి నేను హిందూ మీరంతా హిందూ, భారతదేశంలో ఎక్కువ హిందువులు ఉన్నారు కాబట్టి నాకు ఓట్లు వేస్తారు. ఈమె ఇప్పుడు ముస్లిం
ముస్లిం ఏరియాలో అతిగా ఎక్కువ ఉన్న ప్రదేశం, ముస్లింలో ఉన్నటువంటి ఏరియాలో మాధవీలత ఎంపీగా పోటీ చేస్తూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం హిందువుల్ని, వాళ్ళని, వీళ్ళని మొత్తం గ్యాదర్ చేసుకొని ఏదో మాటలు చెప్పి మాయాభూషి బసి కల్లిబొల్లి మాటలు మసిబూసి మారేడుగాయలు చేసి నేను గెలవాలి అంతే. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మతాల మధ్య కొట్టుకొని వచ్చినా ఏం కాదు. ఆమె ఎప్పటి నుండి మాట్లాడుతుందో తెలుసా? ఈమె ఏ చరిత్ర చదివిందో తెలియదు, బ్రిటిష్ కాలంలో పుట్టిందో తెలియదు, అంతకంటే ఇంకా ఏమన్నా కాలాలు ఉంటే ఆ కాలంలో పుట్టిందో తెలియదు, కానీ ప్రతి కాలంలో గురించి చెప్తుంది ఈమె. ఒకసారి మాట్లాడుతూ ఉంటుంది, ఇందాం ఒకసారి. ఆమె విన్న తర్వాత మాట్లాడదాం, మనం ఒకసారి వీడియో చూద్దాం. 18th సెంచరీలో భారతదేశంలో ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిందో కులం అనే పేరే లేదు మన మధ్యలో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అప్పుడు అక్కడున్న సివిల్ సర్వెంట్స్ ని వాళ్ళు పంపించారు భారతదేశానికి కనిపెట్టడానికి. ఏమని? ఎందుకు వీళ్ళలో ఇంత ఐకమత్యం ఉంది అని. సో కాల్డ్ మీరు ఈ రోజు మాట్లాడే ఓబీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఇంత ఏదైతే మనం ఈరోజు ఇన్ని విభజనలు చేశామో దేవర్ది ఆంధ్ర బ్రిటిష్ వాళ్ళు చేసిండ్రట. ఈస్ట్ ఇండియా వాళ్ళు ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఈ కులాలు అనేది లేదట. విన్నారా? ఈస్ట్ ఇండియా కాలం గురించి మాట్లాడుతా ఉంది. మరి మా ఈస్ట్ ఇండియా కాలంలో కులాలు విభజింపబడినాయి అనేసి ఈమెకి ఎవరు చెప్పినరో తెలియదు, లేకపోతే ఏ పుస్తకంలో రాసిందో తెలియదు, లేకపోతే ఈస్ట్ ఇండియా కాలంలో కూడా లేదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ కులాలు ఏర్పడ్డాయి, ఈ మతాలు ఏర్పడ్డాయి అనేసి ఈమెకి ఎవరన్నా ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసిరా తెలియదు, ఏదైనా పుస్తకంలో చదివిందా తెలియదు. ఎవడో సివిల్ సర్వెంట్ వాళ్ళట ఎంక్వైరీ చేసి మొత్తం ఏదో చేస్తే ఈమెకు తెలిసింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మాత్రమే వచ్చిన తర్వాత భారతదేశంలో కులాలు అనేది ఏర్పడినాయి అనేసి ఈమె చెప్తా ఉంది. ఎప్పుడు మళ్ళీ అది 18th సెంచరీలో చెప్పిండ్రట. అప్పటి స్టోరీ కూడా ఏమో తెలుసు. బ్రిటిష్ కాలం నుంచే ఈస్ట్ ఇండియా వాళ్ళు కూడా పెట్టలేదట. బ్రిటిష్ కాలం కంటే ఈస్ట్ ఇండియా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ కులాల గురించి కానీ మతాల గురించి మాట్లాడలేదు, కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మాత్రం పెట్టిరట. మరి ఈమె పేరు మాధవీలత. ఈమె ఏ కులానికి చెందిందో నాకు తెలియదు, అగ్రకులానికి చెందింది అనుకుంటా. ఎందుకంటే ఆ మాటలు, ఆ అహంకార ధోరణి ఉంటుంది చూసినావా. మనకి పైసలు ఎక్కువైపోతే మనకి అందరికి అట్లుండో, పైసలు ఉన్నారు, చాలామంది కామగుండలు ఉన్నారు, కానీ కొంతమందికి పైసలు ఎక్కువైపోతే ఒంటి నిండా కొవ్వే కాదు, బ్రెయిన్లో కొవ్వు, మాటల్లో కొవ్వు, చూపుల్లో కొవ్వు, ఆలోచనలో కొవ్వు. వాటిని పచ్చి తెలుగులో బలుపు మాటలు, అహంకారపు మాటలు అని అంటాం. ఏం లేదు, మనం గెలవాలి. ఇప్పుడు ఒక హాస్పిటల్లో వచ్చే సంపాదన సరిపోవట్లేదు. కరోనా రోజులలో భయంకరంగా దోసుకొని తిన్నది కరోనా పేషెంట్ల దగ్గర. కరోనా ఉన్నోడికి లేనోడికి ఎంత మందో సచ్చిన పేషెంట్లను కూడా లోన పెట్టుకొని ట్రీట్మెంట్ చేశారు వీళ్ళ హాస్పిటల్లో అనేది ఒక సంచలనమైన న్యూస్ ఉన్నాయి. చాలా అపోహలు ఉన్నాయి హాస్పిటల్ పైన. అతి దారుణమైన పరిస్థితులు ఉన్నాయనేసి హాస్పిటల్ పైన ఒకటి ఉంది, ఒక నిఘా కూడా ఉంది. కానీ ఈమె మహానటి. అసలు ఈ నటికి ఎట్లాంటి అవార్డులు ఇవ్వాలో తెలియదు. మరి ఈమెకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెట్టింది కదా, ఈమెకి ఏమని పెట్టిర్రు? ముస్లిం అని పెట్టిర్రా? ఎస్సీ, మాదిగా, మాల, కోయ, లంబాడ, లేకపోతే ఏం పెట్టిర్రు ఆమెకి? ఇట్లాంటివి ఎందుకు పెట్టలేదు? ఈమెకు ఇట్లాంటివి ఎందుకు పెట్టలేదు? అగ్రకులంలో పుట్టిన మాటలు, అగ్రకులపు మాటలు, దాన్ని ఎవడైనా ఏదైనా అబద్ధం చెప్తే మీకు ఇప్పుడు కాదు సందర్భం, నేను ఒక విషయాన్ని చెప్పినప్పుడు చెప్తే అసలు నమ్మేటట్టు, నమ్మబలికేటట్టు, నమ్మడానికి ఇది నిజం, ఈమె చెప్పేది నిజం. అసలు ఒక లోకం మీద కానీ లేకపోతే సమాజం మీద కానీ అవగాహన ఎవరికైనా నిజంగా లేకుంటుంటే, ఈ లోకం మీద కానీ సమాజం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ దేశం పట్ల కానీ అసలు అవగాహన ఎవరికైనా లేకుంటే ఈ మహానటి మాట్లాడే మాటలు ఈ నిజం బ్రిటిష్ కాలం నుంచే ఉంది. ఈ కుల విభజన, కులం అప్పటి నుండే ఏర్పడింది అనేటట్టుగా ఈస్ట్ ఇండియా వాళ్ళ దగ్గర, అప్పుడు ఈస్ట్ ఇండియా వాళ్ళు ఈ భారతదేశంలో పరిపాలించేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నప్పుడు కానీ అట్లేం లేదట. ఏమైనా బ్రిటిష్ కాలంలో నుంచెల్లే ఏర్పడింది కులం అనేది. మాదిగోడు, మాలోడు, లమ్మడోళ్ళు, కోయోళ్ళు అనేసి. మరి ఆ బ్రిటిష్ వాళ్ళు ఏమకేం కులం పెట్టిర్రో
ఈమెకేం కులం పెట్టిర్రో, ఈమెకేం మతం పెట్టిర్రో. ఈమె భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కదా అనేసి ప్రతి దగ్గర పోయి ఇట్లా వేస్తూ ఉంటుంది బాణాలు వేసి మత పిచ్చి జనాలకు లేపి ఇక ఓట్లు పడవు కదా. ఇప్పుడు నేను బ్రతకాలి, నేనేం చేయాలి, హాస్పిటల్ పెట్టుకున్నా, కోట్లు ఉన్నాయి నా దగ్గర, సరిపోవట్లేదు నాకు, పేరు రావాలి, దాంతోపాటు ఆస్తులు బాగా పెరగాలి అంటే నేనేం చేయాలి, ఇంకా డబ్బులు సంపాయాలంటే నేను ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో కావాలి. అయితే ఇంకా వస్తాయి డబ్బులు రావాలి, డబ్బులు సంపాదన అంతేలే. కానీ భారతదేశంలో నేను గెలవడం కోసం ఎంతమంది ప్రజలనైనా మత పిచ్చితోటి మత పిచ్చి లేపి అందరినీ చంపే ఎంతమంది వచ్చినా ఏం కాదు, నేను ఎంపీగా గెలవాలి అంతే. నేను ఎంపీగా గెలవాలి. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు కొట్టుకొని వచ్చినా పర్వాలేదు, లేకపోతే మతం వద్దు, మతం సాధగట్లేదు, మన కులం మీద పడ్డది. కులం మీద పడి ఎట్లా పడింది? కులం మీద బ్రిటిష్ కాలం నుంచి వెళ్ళి ఈ కులాలు ఏర్పడే మతం. నీకు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ గుర్తుకో? ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తాను? నేను ఎంపీ ఎలక్షన్లలో నామినేషన్ చేసిన కాలం నుంచి వెళ్ళి నీకు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తున్నాయి కులాల గురించి, మతాల గురించి? బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వెళ్ళి ఈస్ట్ ఇండియా వాళ్ళు చేసినప్పుడు ఏం లేదే, కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాలం నుంచి వెళ్ళి మన కులం ఏర్పడింది అనేసి కులం మాట్లాడతావు, భాష మాట్లాడతావు, మతం మాట్లాడతావు. మతాల మధ్య ఆల్రెడీ బాణాలు ఎత్తా ఉన్నావు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బహిరంగ దళాలు, అందుకే పోయి బీజేపీ మోడీతోటి కలిసిను అంత కథ అంతా చేస్తూనే ఉన్నాం. ఇట్లా ఆడోళ్ళు మగోళ్ళు వాళ్ళ స్వార్థం కోసం బీజేపీ పార్టీలో భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారని హిందువులకు అర్థం కావట్లేదు. మీరు మనుషులే, మేము మనుషులమే. ఒక పాత సామెత చెప్పాలంటే మీరు కోసిన రక్తమే మమ్మల్ని కోసిన రక్తమే అన్నట్టు. కులాల మతాల మధ్య గొడవలు పెట్టుకున్నోడంత పిచ్చోడు ఇంకా ఒకడు గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఇది పెద్దగా అరిచి చెప్పాలి, ఈ మాట మీకు అర్థం కావాలని పెద్దగా అరిచి చెప్తే బాగుంటుంది. ఎందుకనంటే మీకు అర్థం కావట్లేదు, పిచ్చి చెప్తా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. ఈ మాధవీలత లాంటి మహా యాక్టర్, మహానటులు మనకి రోడ్ల మీద పోయే పాస్టర్లను కొట్టి తిట్టి చంపుతా ఉన్నారు. ఎందుకే ఏమొస్తుంది? వానపాములు చంపితే ఏమన్నా వస్తుందా? తాజ్భవన్లు చంపండి. తాజ్భవన్లు అంటే వీళ్ళే. ఎందుకనంటే మనకి ఎట్లా చెప్తా ఉంటారంటే వీళ్ళు, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎట్లా చెప్తా ఉంటారంటే, చంద్రబాబు నాయుడు కొడుకుని చూద్దాం ఒకసారి ఏం మాట్లాడుతూ ఉన్నాడో. వీళ్ళు మీకు రాజకీయంలో ఓడిపోతేనేమో ఒకలాగా మాట్లాడతారు, రాజకీయంలో గెలిస్తేనేమో పట్టించుకోరు అసలు. రాజకీయంలో గెలిస్తేనేమో ఇట్లా మీసాల బిర్రు, ఇట్లా గట్టిగా మీసాల మీద నిమ్మకాయలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మీకు ఇటొక 100 మంది పోలీస్ సెక్యూరిటీ, ఇటొక 100 మంది పోలీస్ సెక్యూరిటీ, మిమ్మల్ని కలుద్దామంటే అపాయింట్మెంట్లు దొరకవు మాకు, మిమ్మల్ని మీ ఆఫీస్కి వస్తే దొరకవు. మేము ఆఫీసుల బయట మా ప్రజలంతా, మా బీద ప్రజలంతా, మా దళిత ప్రజలంతా మీ ఆఫీసుల బయట మేమంతా పిచ్చోళ్ళలాగా కూర్చోవాలి. సార్ అని బిచ్చం ఎత్తుకున్నట్టు మీ దగ్గర జోల పట్టుకొని ఆడ కూర్చొని ఇట్లా అయిందాట అనేసి పిఏకి చెప్తే, ఆ పిఏ గాడి పోయి వాడికి చెప్తే, వాడు చేసేదన్నాడో ఈడు చేసేదన్నాడో నెలలు తిరిగి ఈ పని కాదని సుగదల్లారించుకొని ఇది కాదు అనేసి ఆఫ్ చేసుకొని ఎంతోమంది నిర్లక్ష్య ధోరణితోటి ఆగిపోయి అసలు ఆ పనులే కాక ఎంతోమంది బాధల పడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. మీకు అధికారం వస్తేనో బలుపుతోటి మీకు పిఏలు పెట్టుకుని వాళ్ళని నీళ్ళని పెట్టుకొని మీరు ఇట్లాంటి కథలు పడతారు. మిమ్మల్ని గద్దె దింపితేనేమో రోడ్ల పైకి వచ్చి మైకులు పట్టుకొని మీరు మీ నెక్స్ట్ తరపున ఇప్పుడు చేసినోడు ఏం బీకలేకపోయాడు, ఇక నెక్స్ట్ వచ్చి బీకేది నేనే బాగా బీకుతా, వాడు ఏం బీకలేకపోయాడు వచ్చి నెక్స్ట్ వచ్చి నేను బీక కట్టలు కడతా అంటాడు ఒకడు. అవునా? ఇప్పుడు బీకేటోడు బాగా పీకలేకపోతా ఉన్నాడు, నేను వచ్చి బాగా పీకి కట్టలు కడతా అనేసి చెప్తా ఉంటాడు వీడు. మీకు ఆ సంక్షేమం ఇస్తా, ఈ సంక్షేమం ఇస్తా, మీకు ఇల్లు కట్టిస్తా, మీకు ఒళ్ళు కట్టిస్తా, మీకు ఈపి దొంగతా, మీకు కాళ్ళు రుద్దుతా, మీకు బ్రష్ దిత్తా, మీకు పండ్లు రుద్దుతా, మీకు మొహం కడుగుతా, మీకు కాళ్ళు రుద్దుతా అని చెప్తాడు ఒకడు. మీకు బియ్యం ఫ్రీ అంటాడు, పొద్దున కరెంటు ఫ్రీ అంటాడు, నైట్ కరెంటు ఫ్రీ అంటాడు, ఏసీలు ఫ్రీ అంటాడు, బంగారం ఫ్రీ అంటాడు. ఏందిరా మీ మాటలు? మీ అవసరాల కోసం మమ్మల్ని మభ్యపెట్టి మా అమాయక ప్రజలందరినీ మీ స్వలాభం కోసం మీరు ఇంకా వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసం బీద ప్రజల్ని ఇంకా బీద ప్రజల్లాగానే ఉంచుతూ ఉన్నారు. బీదోళ్ళని ఇంకా నాశనం చేస్తూ ఉన్నారు. మీరు కోట్లు సంపాదించుకోవడం కోసం, మీరు ఆస్తులు కూడా పెట్టుకోవడం కోసం, ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ప్రజల్ని నరకం చూపిస్తూ ఉన్నారు తప్ప ఇంకా మభ్య పెడతా ఉన్నారు. ఇంకా ఆవు పులి కథ చెప్పి ఓట్లు వేపించుకొని బాగుపడాలనేసి కథలు పడతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఒకను చూపిస్తారు చూడు. ఇట్లాంటి వాళ్ళని అంటే ఈయన చేసిండని కాదు, నేను ఈయన మీద దురుద్దేశంతో కాదు.
దిగిపోయినోడు బాధ ఇట్లుంటుంది, గెలిచినోడు బాధ మీసాలు విర్రు. మనం బయట చూసుకోవాలి, ఆఫీస్ బయట అక్కడ ఒక పోలీసులతో బయట ఉన్న సెక్యూరిటీతో మాట్లాడాలి. ఆ నుంచి వెళ్ళి పిఏ దగ్గర పంపిస్తారు. పిఏకి సార్ చాలా బిజీగా ఉన్నారు, లోన వేరే సార్లతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే వేరే బీదలతో మాట్లాడుతా అన్నాడు. ఆ పిఏ కూడా సారు వేరే బీద ప్రజలు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పడు. ఏమని చెప్తారో తెలుసా? పెద్ద పెద్ద సార్లు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు కొద్దిసేపు కూర్చోండి అని అంటాడు. లెక్క చేయడు. వీలైతే వాళ్ళు పోయేదాకా చూసి పాజిబుల్ అయితే పంపిస్తాడు, పాజిబుల్ కాకపోతే పంపాడు. వాళ్ళ పనులు కావు. బీదోళ్ళను ఓన్లీ ఓట్లు వేయించుకొని వాళ్ళని నాశనం చేసాడు, వాళ్ళ బతుకులు శూన్యం చేసాడు తప్ప మరో అంశం లేదు. వీళ్ళని గెలిపిస్తేనేమో ఇప్పుడు నేను చెప్పినట్టు ఉంటుంది. వీళ్ళని ఓడగొడితే రోడ్ల మీదకి వచ్చి మనకు మాయమాటలు ఏం చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు కొడుకుని చూద్దాం చూడండి ఒకసారి ఎట్లుంటుందో. కోవిడ్ వచ్చింది కదా సార్, కంగారు పడకండి, ధైర్యంగా ఉండమ్మా. అందులో మా డాడీ కూడా పెట్టారు, కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఏ వసతి కల్పించలేదు. కరోనాలో పేరెంట్స్ చనిపోయారు సార్, ఫాదర్ చనిపోయారు. ఆ అమౌంట్ ఎక్కడ కూడా రాలేదు వీళ్ళకి. అనౌన్స్మెంట్ లో మాత్రమే మాకున్న ఆస్తులన్నీ మా డాడీ కోసమే వేసుకొని అప్పులన్నీ కట్టేసుకున్నాం సార్. కానీ మా అమ్మకి ఇద్దరే కూతురు, నేను మా చెల్లెలు. మా అమ్మ నా కోసం సగం కట్టేసింది సార్. ఇప్పుడు నా చెల్లెలు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. దానికి ఎక్కడ చదివిందో మా అమ్మకి ఏం తెలియడం సార్. ఒక్క నెల ఓపిక పెట్టమ్మా. 1 month ఒక్క హెల్ప్ చేయండి. 1 month అమ్మా. స్కూల్ ఫీ రింబర్స్మెంట్ వీ విల్ ఇంప్లిమెంట్ ఇన్ ఫుల్ స్పిరిట్. మిమ్మల్ని కాదు మీ చెల్లిని కూడా చదివించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. విన్నారా? ఒకసారి వీళ్ళని చదివించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటుందట. ఎక్కడి నుండి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఆఫీసులో మాట్లాడుతూ ఉన్నాడా? ఈయన ఆఫీసులో మాట్లాడుతూ ఉన్నాడా? ఆఫీసులో కాదు కదా. లేకపోతే వీళ్ళ కోసమే ప్రత్యేకంగా వీళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడా? లేదే. రోడ్డు పైన దేనికి వచ్చిండు? భిక్షాందేహి ఓట్లు. ఈయనే కాదు, ఈయనంటలేదు నేను, ఈయన ఒక్కరిని ఉద్దేశించి ఏమాత్రం అనట్లేదు నేను. ఈయన లాంటి వాళ్ళు గద్దె దింపితే ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసి నీ బాధ ఏందో చెప్పు, నీ బాధ ఏందో చెప్పు, నీ బాధ ఏందో చెప్పు, నీ బాధ ఏందో చెప్పు అంటాడు. ఈయనే కాదు, ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నాడో ప్రజెంట్, వాడిని ఒకవేళ దింపినా కూడా అదే మాట అంటాడు. ఆయన దింపితే ఇంకోటి ఎత్తాడు కదా. ఏ గాడిని దింపితే బీగాడికి ఏమంటాడు? భిక్షాందేహి ఓట్లు నాకే అని అంటాడు. ఏ గాడు అప్పుడు మీసాలు దూకుంటే ఎక్కడ కూర్చుంటాడు? ఏసీ రూమ్లలో ఆఫీసుల్లో ఇటుమంది జెడ్+ కేటగిరీని పెట్టుకొని మన దగ్గర రానియాడు. పిఏ గాడు కూడా దగ్గరకు రానియాడు మనని. పాపం ఈ అమ్మాయి వాళ్ళ నాన్న కరోనా వచ్చి చనిపోయిందట. కరోనా వచ్చి చచ్చిపోయిన వాడికి ఉన్నోడు ఏం బీకలేకపోయింది అన్నయ్య, ఇప్పుడు నువ్వు నేను బీక్తావా అనేసి ఆ చెల్లెమ్మ అడుగుతా ఉంటే నువ్వు ఇక చెప్తా ఉన్నాడు. అక్కడ జనాలు అనుకున్నారు కదా, చెప్పాలి కదా మన మాటలు చెప్తే బాగుంటుంది కదా, అందుకే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? మన జనసేన మన తెలుగుదేశం పార్టీ మన జనసేన రెండు నీకు అండగా ఉంటాయి, మేము సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నాడు. అది ఎప్పుడైతే అంటే గెలిచిన తర్వాత ఒకసారి ఎంఐ పోయి కనబడితే ఈ ఎంఐ కొత్త చెప్పులు అరిగి మళ్ళీ ఒక జత తీసుకొని మళ్ళీ ఆ కొత్త చెప్పులు అరిగి మళ్ళీ ఒక జత తీసుకొని 3 జతలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏమైనా అవుతుంది, లేకపోతే అది కూడా కాదు. అట్లా తయారయ్యారు. ఎందుకనంటే దీనికి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇదంతా స్వార్థం. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే బతుకుతారు తప్ప మన బతుకులను ఎప్పుడూ బాగు చేయరు. వాళ్ళు మన బతుకుని బాగు చేస్తారు అనేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోకూడదు. రాజకీయ నాయకులు ఇప్పుడు ఎలా తయారయ్యారనంటే, మనం ఒక 30 కోట్లు ఎమ్మెల్యేగా 30 కోట్లు 35 కోట్లు ఖర్చు పెట్టినామా, గెలిచిన తర్వాత ఎట్లా 200 కోట్లు సంపాయాలి, ఎట్లా 150 కోట్లు సంపాయాలనే కాన్సెప్టే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ ఉన్నారు, ఈ మాధవీలత ఉంది. ఇప్పుడు నేను దాదాపు ఒక 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడతా, నేను ఎంపీగా గెలిచిన తర్వాత దాదాపు ఒక 300-400 కోట్లు సంపాయాలా అనే ఒక ధోరణి. అట్లాంటి దాంతో కదా కులం గురించి మాట్లాడుతుంది. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే మతాలు పెట్టిరని అంటది, కులాలు పెట్టిరని అంటది. మతాల గురించి కులాల గురించి నీకెందుకమ్మా? ప్రజల్లోకి వెళ్ళి ఏ కులం అయితేంది, ఏ మతం అయితేంది, అమ్మా మీరు నన్ను దీవించండి, నాకు ఓట్లు వేయండి, నేను బ్రతుకున్నంత కాలం మీకు సహకరిస్తా అని చెప్పుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు చెప్పు అన్నమాట? భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు, ముస్లింలు క్రైస్తవులు తక్కువ ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎదవలు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నువ్వు
బెనిఫిట్స్ పొంది ఓట్లు వేయించుకుందాం అని చూస్తా ఉన్నాం. కానీ హిందువులు కూడా తెలివి మీరు నీలా ఏం లేరు. చాలామంది హిందువులు క్రైస్తవుల్ని ముస్లింలని ఏమనొద్దు, వీళ్ళు మతాల కోసం వీళ్ళు మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి గొడవలు పెడతా ఉన్నారు అనేసి కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ముఖంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఏం వేరు కాదు. ముస్లింలకి క్రైస్తవులకి హిందువుల మీద ఏం ప్రేమ లేదని కాదు, భయంకరమైన ప్రేమ ఉంది. హిందువుల మీద కంటే ముస్లింలకి క్రైస్తవులకి హిందువుల మీద బాగా ప్రేమ ఉంది. దానికి నిర్వచనం నిర్దాక్షిణ్యం దానికి ప్రతీక నేను ఎందుకంటే నాకు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అసలు ఆ మతం ఈ మతం అనేది లేదు. అందరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నాను. ఇగో కొంతమంది భారతదేశంలో ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు ఈ మాధవీలత అనేటామ రాజకీయం కోసం ఇట్లాంటివి వాడుకుంటా ఉంది. ఏమే కాదు, ఒక ముసలాడు ఉన్నాడు, మన పేరు వాడి ప్రొఫెసర్ అట ముసలాడు. వాడికి కింద పైన అంతా నరిచింది, అయినా కూడా వాడికి సిగ్గు లేదు, మాట్లాడాల్సిన మాటలే కాదు. అందరూ ముసలోళ్ళు అందరు దేవుళ్ళని గౌరవిస్తారు. నేను చాలామంది ముసలాళ్ళని చూసిన, అందరూ సమానమే కొడక అంటారు. సరే నీది గొప్ప అన్నాడు, వాడు నేను బాధపడొద్దని, వాడిది గొప్ప అన్నాడు ఆయన బాధపడొద్దని. ఎందుకంటే అట్లాంటి ముసలోళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కానీ ఇది కింద పైన మొత్తం నడిచింది కానీ ఏం మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కావట్లేదు. యేసు ప్రభుని బైబుల్ని ధిక్కరిస్తూ ఉన్నాడు, వాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి ఈ వీడియో చూద్దాం. ఇట్లాంటి ఎదవాళ్ళు కూడా ఎందుకు తయారయ్యారంటే వాడికి నాలెడ్జ్ లేదు. నేను చెప్పిన కదా, అజ్ఞానం అరికాలం నుంచి నడినెత్తి దాకా భయంకరంగా పాకిపోయింది వీళ్ళకి, కాబట్టి అర్థం కావట్లేదు. ఒకసారి ఈ వీడియో చూద్దాం. చూడి ముసలి నా కొడుకు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. క్రిస్టియానిటీలో వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చాడు వాళ్ళ దేవుడు బైబుల్లో. ఎందుకంటే అన్ని పాపాలు కనపడతాయి వరుసగా. చూడండి, లోత్ అని ఒక ఆవిడ ఉంది. లోత్ వాడు ఇతను వీళ్ళ ఫోర్ ఫాదర్. అతను కూతుళ్ళతో, 2 కూతుళ్ళు ఉన్నారు, అతను కూతుళ్ళతో చేయకూడని పని చేశాడు. ఇది ఆదికాండంలో వస్తుంది. అలాగే ఆదికాండంలోనే ఇంకొక స్టోరీ ఒకటి ఉంది. మామ అంటే ఫాదర్ ఇన్లా. ఆ ఫాదర్ ఇన్లాతో అక్రమమైనటువంటి ఇలాంటి స్టోరీస్ బైబుల్ నిండా ఉన్నాయి. చూసిన ముసలోడు ఏం మాట్లాడిండో, క్రిస్టియానిటీలో పాపం చేయడానికి వాళ్ళ దేవుడు అట ఒక లైసెన్స్ ఇచ్చిండట. ఈయన్ని ఏ చెప్పుతోడు కొడితే బాగుంటుంది మీరే కింద కామెంట్లో పెట్టండి. ఈ శివ ప్రసాద్ ఈయన పేరు ముదిగొండ ఉంటుంది. ముదిగొండ ప్రొఫెసర్ ఈడు. ముదిగొండ శివప్రసాద్ అయినట్టుని కుడి చెప్పుతో కొడితే బాగుంటుందా, ఎడం చెప్పుతో కొడితే బాగుంటుందా కింద కామెంట్లో పెట్టండి. అదే ఇంకోటి, ఆడోళ్ళ చెప్పుతో కొడితే బాగుంటుందా, చిన్నపిల్లల చెప్పుతో కొడితే బాగుంటుందా, ముసలోళ్ళ చెప్పుతో కొడితే బాగుంటుందా, లేకపోతే మొగోళ్ళ చెప్పుతో కొడితే బాగుంటుందా, ఏ చెప్పుతో కొడితే బాగుంటుందా అనేది నాకు కింద కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఈ ముదిగొండ శివప్రసాద్ అనేటోడు ఈయనంత లుచ్చానా కొడుకు ఇంకా నేను ప్రపంచంలో ముసలాళ్ళని ఇంత ముసలాళ్ళని చూడలే. నేను ఇట్లాంటి వాళ్ళని బాగా గౌరవిస్తాను. ఎందుకంటే నాకు పెద్దలు కనబడితే ఉత్తానే చేతులు ఇట్లా లేస్తాయి, లేకపోతే ఇట్లా నమస్తే చెప్తా. నేను ఈయనది మా నాన్న వయసు ఉంది కదా అనేది అట్లా కంపేర్ చేసుకొని చాలా నేను గౌరవిస్తాను. కానీ ఈయన్ని మాత్రం అసలు దొరికితే నిజంగా చెప్పులతో కనాలని ఉంది. ఎక్కడైనా దేవుడు యేసుక్రీస్తు లైసెన్స్ ఇచ్చిండ మనకి, మీరు పాపాలు చేసుకోని రా అనేసి లైసెన్స్ ఇచ్చిండట. ఈ యదవనా కొడుకు ఒక విషయం తెలవట్లేదు. అరే ముదిగొండ శివప్రసాద్ నీకు చెప్తా ఉన్నా, నీ వయసుకు కూడా రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే నువ్వు దేవుడు లైసెన్స్ ఇచ్చిండని చెప్పినావు, పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చిండని చెప్పినావు. కాబట్టి నీలాంటి అపవిత్రుడికి, నీలాంటి పాపాత్ముడికి ఒక మాట, బైబుల్ మనం కరెంటుని ముట్టుకోకూడదు అనేసి ఎందుకు చెప్తాం? పిల్లల్ని పొయ్యి దగ్గర పంపించాం, నుప్పుల దగ్గర పంపించాం. ఎందుకు? అది కాలుతుంది అని. అవునా? పొయ్యి దగ్గరికి పిల్లల్ని ఏది గ్యాస్ పొయ్యి కానీ, లేకపోతే కరెంట్ పొయ్యి కానీ, లేకపోతే నుప్పుల పొయ్యి కానీ, పిల్లల్ని మనం పొయ్యి దగ్గరికి పోకు అని గట్టిగా గద్ది చెప్తాం. ఎందుకు? వాళ్ళది ముట్టుకుంటే కాలుతుంది, ఏమన్నా అవుతుంది అనేసి. కరెంటు దగ్గర పోకండి అనేసి మనం చెప్తా ఉంటాం. కరెంట్ని ముట్టుకోకండి, కరెంట్ని ఒకవేళ ప్లగ్లో పెట్టాలన్నా కూడా చాలా కేర్ తీసుకొని పెట్టండి అని చెప్తాం. ఎందుకు? వాళ్ళు బాగుండాలి, అది ఏమన్నా కరెంటు షాక్ తగిలితే చచ్చిపోతారు అనేసి, నొప్పులు కాలితే బొబ్బలు వస్తే హాని జరుగుతుంది అనేసి. మనం బస్సులు భయంకరంగా ఉరుకుతూ ఉంటే ఉరికే వాటిని ఎక్కొద్దు అని చెప్తాం. ఎందుకు? వాడు బస్సు ఎక్కొద్దనే మన ఉద్దేశం ఏంటి? రన్నింగ్ బస్సు ఉంది, ఒక 60, 70, 80 స్పీడ్తో పోతూ ఉంది, దాన్ని ఎక్కొద్దని చెప్పినాం. అంటే ఏంటి? వాడు ఆ బస్సులో ప్రయాణించకూడదనే మనం చెప్పేది. ఆ 60, 70 స్పీడ్, 80 స్పీడ్, 100 స్పీడ్ మీద ఉన్న బస్సుని మనం ఎక్కితే సస్తారని అట్లా ఎక్కొద్దు అని చెప్పేది. ట్రైను 120 స్పీడ్ మీద ఉంది, మనం ఎట్లయినా ఎక్కాలి, ట్రైన్ లేదు, మనం దాన్ని ఎక్కితే వాడు చస్తాడు. ఎక్కకురా అని చెప్పడం తప్ప? స్పీడ్గా పోయే 120 స్పీడ్ మీద పోయే ట్రైన్ని ఏంటి?
క్వార్టర్ బాటిల్ మీద మందు తాగే విస్కీ బ్రాండ్ మీద మద్యపానం హానికరం అని ఉంది. ఎందుకు రాసి పెట్టిండు వాడు అక్కడ దాని మీద? అది తాగితే సత్తారా తాగకరా అని చెప్పిండు. ఏంటి అట్లనేసి రాసి పెట్టినోడిది తప్పైపోతుందా? రాసినోడిది తప్పైపోతుందా? ఎక్కడన్నా బైబుల్ మందు తాగండిరా, విస్కీ తాగండి, బ్రాండ్ తాగండి, వ్యభిచారం చేయండి, దొంగతనం చేయండి, మోసం చేయండి, అబద్ధం ఆడండి, పొరుగుని సొమ్ము తీసుకోండి, అరే ముదిగొండ శివప్రసాద్ అరే అని మాట్లాడుతూ ఉన్నా. చిన్నపిల్లగానిలాగా నువ్వు నాకంటే బచ్చగానిలాగా నేను మాట్లాడుతా ఉన్నా, నేను పిలుస్తూ ఉన్నా. ఒకసారి నిర్గమాకాండము అదే అన్నావు కదా, ఆది కాండంలో రాసిందని, దాని పక్కనే ఉంటుంది నిర్గమాకాండము 20వ అధ్యాయం తీస్తుంది. అందులో 10 ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు ఏం చెప్పిండో అర్థమవుతుంది. ఇట్లాంటి బ్రెయిన్లెస్ పిల్లలకి మనం ఎన్ని చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు చాలామంది చాలామంది మతోన్మాదులు ఈ ఒక్క అంశాన్ని తీసుకొని లోతు ఈడు ఏమంటాడు, లోతు పిల్లలతోటి పాపం చేసి తండ్రి ఈడేం చెప్తాడంటే ఈ వీడియోలో ఒకసారి చూడండి, మళ్ళీ ఏం చెప్తాడు ఎదవా. లోతు పిల్లలతో చేసిండట. ఇప్పుడు ఈ పిల్లలు చేసిండ్రా తండ్రి చేసిండా? వీడికి బైబుల్ బాగా తెలిసినట్టు మాట్లాడిండు కదా. పిల్లలు వాళ్ళ బిడ్డలు ఆయనకి మందు మద్యం తాగిపించి వాళ్ళు అట్లా చేసిర్రు, కానీ ఆయన చేయలేదు కదా. ఈడేం మాట్లాడతాడు ఒకసారి చూడండి, ఒకసారి విందాం మళ్ళీ ఒకసారి. క్రిస్టియానిటీలో వాళ్ళ పాపం చేయడానికి వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చాడు వాళ్ళ దేవుడు బైబుల్లో. ఎందుకంటే అన్ని పాపాలు కనపడతాయి వరుసగా. చూడండి, లోత్ అని ఒక ఆవిడ ఉంది. లోత్ వాడు వీళ్ళ ఫోర్ ఫాదర్. అతను ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. అతను కూతుళ్లతో చేయకూడని పని చేశాడు. ఇది ఆదికాండంలో వస్తుంది. అలాగే ఆదికాండంలోనే ఇంకొక స్టోరీ ఒకటి ఉంది. మామ అంటే ఫాదర్ ఇన్లా. ఆ ఫాదర్ ఇన్లాతో అక్రమమైనటువంటి ఇలాంటి స్టోరీస్ బైబుల్ నిండా ఉన్నాయి. లోతు వాళ్ళ పిల్లలతోటి చేయకూడని పని చేసిండా? లోతు చేసిండా ఆ పని? లోతు కూతుర్లు చేసిండ్రా? లోతు చేసిండా? బద్మాషయుడు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ బద్మాష్. ఎరా బైబిల్ చదివినాను. బైబిల్ చదివితే లోతు చేసిండనుందా? లోతు కూతుర్లు ఆయనకు మద్యం ఇచ్చి అట్లా చేసిరనుందా? అయినా ఒక జరిగిన విషయాన్ని చెబితే అది దేవుడు చెప్పించినట. అది జరిగింది. ఇప్పుడు ఈడున్నాడు ఈ ఎదవ పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉన్నాడు. ఈడే ఏదైనా పాపం చేసి ఈడు మందు తాగే అలవాటు ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముదిగొండ శివప్రసాద్ అనేటోడికి మందు తాగే అలవాటు ఉంది. మద్యపానం హానికరం అనేసి దేవుడు బైబిల్లోనో లేకపోతే ఇది ఒక దాని మీద బుక్లో రాసి పెట్టిండు అనుకో, తప్పేం కాదు కదా. మద్యం ఆల్రెడీ ముదిగొండ శివప్రసాద్ అనేటోడు తాగి ఇట్లా నాశనం అయిపోయిండు, ఒకవేళ మీరు కూడా తాగితే నాశనం అయిపోతారు అనేసి చెప్పిండు అనుకో. లేదు, ఈ ముదిగొండ శివప్రసాద్ అనేటోడే ఉన్నాడు, ఇలా కూతుర్లు ఉన్నారు అనుకో. ఇలా కూతుర్లతోటి ఇప్పుడు బైబిల్లోనైతే లోతుతోటి పాపం చేసినట్టు ఉంది. ఇప్పుడు ఒకవేళ ఈ ముదిగొండ శివప్రసాద్ అనేటోడు ఒకవేళ భూమి మీద చాలా దేశాల్లోనే చాలామంది మనుషులు ఉన్నాం కాబట్టి ఈ ముదిగొండ శివప్రసాద్ అనేటోడు తన కూతుర్లతోటి ఈడే కావాలని ఒకవేళ వ్యభిచారం చేస్తే ఆ విషయాన్ని న్యూస్లో రాస్తాం మనం. అన్ని ఛానళ్ళల్లో వస్తాయి, అన్ని పేపర్లలో వస్తాయి, అవునా? ఇప్పుడు ఈ చేసిన వాళ్ళది తప్ప, న్యూస్లో వేసిన వాళ్ళది తప్ప? మీరు చెప్పాలి, కింద కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ముదిగొండ శివప్రసాద్ ఉన్నాడు. ఇప్పుడు ముదిగొండ శివప్రసాద్ అనేటోడు ఈడి కూతుర్లతోటి ఈడు పాపం చేసిండు అనుకుందాం, చేస్తే అది అన్ని టీవీ న్యూస్ ఛానళ్ళల్లో వచ్చింది, అన్ని వార్తాపత్రికలలో వచ్చింది. అయితే వార్తాపత్రికలు రాసినందుకు వార్తాపత్రికలది తప్ప, న్యూస్ మీడియాది తప్ప, ఎలక్ట్రానిక్ మీడియా తప్ప, మరి ఈడు తప్పు ఈ చేసినది తప్ప? కామెంట్ పెట్టండి కింద. న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ పేపర్ మీడియా కానీ ఈడు చేసిన తప్పు, ముదిగొండ శివప్రసాద్ ఇట్లా కూతుర్లతోటి తప్పు చేస్తే దాన్ని పేపర్లలో వేయడం, న్యూస్లలో వేయడం తప్ప, లేకపోతే ఈడు చేసిండు కాబట్టి ఈడిది తప్ప అనేది చెప్పండి. ఒకవేళ ఈడిది తప్పే అయితే వాళ్ళ కూతుర్లది తప్పే. రాసినందుకు దేవుడిది ఎందుకు తప్పు అవుతుంది? దేవుడు లైసెన్స్ ఎట్లా ఇచ్చిండు? చేయమని చెప్పిండా? లైసెన్స్ ఇచ్చిండా? మీరు చేయండి అని ఎక్కడుందిరా? ముదిగొండ శివప్రసాద్ ఎక్కడుందో చూపి ఒకసారి నాకు. బైబుల్లో పాపం చేయండి అని లైసెన్స్ ఇచ్చినట్టు ఎక్కడుందో చూపియాల. అందుకే చెప్పేది, ప్రతి ఎదవ లోతుని బైబుల్ని తీసుకొని పరమగీతం చదివిండ్రా,
లోతు ఇట్లా చేసిండు, లోతు కూతుర్లు అట్లా చేసిండు అనేసి ఒక పిచ్చవాడు అవుతా ఉండదు. ఇట్లాంటి ఎదవలకి ఈ వీడియోలు షేర్ చేయండి. ఎందుకనంటే అజ్ఞానంని ఇందాకలా ఉదాహరణలు చెప్పిన, కరెంటుది చెప్పిన, నొప్పు చెప్పిన, అలా ఉరికే ట్రైన్లు ఎక్కితే ఏమవుతుందో చెప్పిన, చాలా చెప్పినాం కదా. అట్లాంటివి ఇప్పుడు చేయకూడదు. మందు బాటిళ్ళ పైన మద్యపానం హానికరం, సిగరెట్ పైన సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, ఆరోగ్యానికి హానికరం అనేసి సినిమా థియేటర్లలో పోతే కూడా చెప్తా ఉన్నారు కదా. మీకు సినిమాకు ముందు, ప్రతి సినిమాకు ముందు చెప్తా ఉన్నారు కదా. అవన్నీ తెలుసుకోవాలి. ఈడొక ఎదవదుడు, ఈ ఎదవ ఒక స్త్రీని పట్టుకొని ఆమె నాకు తెలుసురా నాయన, నేను దాన్ని చదివినరా, నేను అంత అజ్ఞానిని కాదురా అని చెప్తా ఉన్నా కూడా వాడిని కావాలని అడుగుతా ఉన్నాడు వీడు ఎదవ. వీడు ఇట్లాంటి మూర్ఖులతోటి భారతదేశంలో క్రైస్తవులు ఏగలేక చచ్చిపోతా ఉన్నారు. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. చదవండి, అక్కడ ఏముంది? మన తండ్రికి ద్రాక్షారసం త్రాగించి చదవండి. ఆ బైబిల్లో ఉన్నదే కదా, బైబిల్లో ఉన్నదే కదా ఇది. బైబిల్లో ఉంటే లోతు నీతివంతుడు. ఇప్పుడు నాకు అది పూర్తిగా, నా వాక్యం పూర్తిగా చదవండి. నేను చదవపోయి నేను చెప్పగలను. నేను చెప్పండి. ఇప్పుడు లోతు అని అక్కడ వాక్యం పూర్తిగా చెప్పండి, తర్వాత మాట్లాడండి. పూర్తిగా వాక్యం చెప్పండి. వాక్యం నాకు తెలుసు కదా. వాక్యం అదే చెప్పండి, నాకు తెలియాలి కదా. అక్కడ మా వాళ్ళకి తెలియాలి. అసలు దాంట్లో ఏముందో జనాలకు తెలియదు. చదవండి, నాకు చెప్పండి. మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో సైనించి మన తండ్రి వల్ల సంతానం కలగజేసుకుందాము రమ్మని చెప్పాను. ఇప్పుడు దాన్ని మేము అందరం ఫాలో అవ్వాలా? తండ్రితో తండ్రి దాన్ని మేము ఫాలో కావాలా అంటాడు. ఫాలోగా అయితేనే ఉన్నారు కదా మీరంతా. దాన్ని ఫాలో అవ్వడం కాదు, మీలాగా ఫాలో అయ్యి అట్లాంటి ఎవడైతే పిచ్చి పిచ్చి వేషాలు వేసిండో అవి రాసిండో బైబుల్లో, దాన్ని మేము ఫాలో కావాలని రోజు చేసేది అదేగా ఎదవ నా కొడుకులు మీరంతా కలిపి. ఇప్పుడు దాన్ని ఫాలో వీడేదో అంటే బైబుల్లో చదివి నేర్చుకోనే అన్ని చేస్తుండట వీడు, అంతేనా? బైబుల్లో మేము దాన్ని ఫాలో కావాలా అంటా ఉన్నాడు కదా. బైబుల్లో మరి ఇదొక్కటే నచ్చింది ఆ పాయింట్ వీడికి. బైబుల్లో 190 అసలు బైబుల్ మొత్తం ఓకే. అరే మీకు వీడికి మీకు జ్ఞానం లేదు కాబట్టి, మూర్ఖపు ముండా కొడుకులు కాబట్టి మీకు ఏం అర్థం కాదు. ఇప్పుడు బైబుల్ అట్లా చేయమని చెప్పలేదు కదా, చేయమని చెప్పిందా? వీడికి చదువు రాదు, వీడికి జ్ఞానం లేదు, వీడు అజ్ఞాని, చదువుకోలేదు, మూర్ఖుడు, ఎద్దవ, పనికిరానోడు. ఒకవేళ తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తే నాశనకాలం వాడికి వస్తుంది. వీడు ఏమంటాడు నాతోటి 10 మందికి వినపడేలా చదువు అని అంటాడు. అరే మీలాగా చేసిన వాళ్ళ గురించి అందులో రాసిర్రు. మీలాగా బరి తెగించి ఎవడెవడైతే ఈ ప్రశ్నలు అడుగుతా ఉన్నాడో బరి తెగించి మీ ఇళ్ళల్లో ఉన్న మీ స్త్రీలతోటి వరుస వావి లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న మీలాంటి వెధవలు ఉన్నారని బైబిల్లో ఆ రోజు దేవుడు రాపించాడు. మీలాంటి మూర్ఖులు కూడా ఉన్నారని, ఇప్పుడు మేము కోటర్లు చేయట్లేదు, బ్రాండ్ చేయట్లేదు, మత్తు పదార్థాలు చేయట్లేదు, మర్డర్లు చేయట్లేదు, మానభంగాలు చేయట్లేదు. ప్రేమ, జాలి, కనికరం, దయ, వాత్సల్యం, కరుణ అనేసి మేము బైబిల్ను ప్రజలకు బోధించుకుంటూ పోతా ఉంటే మీ మూర్ఖత్వంతో మమ్మల్ని కొట్టట్లే, మమ్మల్ని తిట్టట్లే, మమ్మల్ని చంపట్లే, మా ప్రజల్ని క్రైస్తవులను కొడతలే, చేతలే. అట్లాంటి మూర్ఖల గురించి ఇట్లాంటి మూర్ఖపు చర్యలు ఎవరు చేస్తాం, కొట్టే తిట్టే పనులు చేస్తూ ఉన్నారుగా మమ్మల్ని మీరు. అవి కూడా అవి ఎట్లయితే ఉన్నాయో అట్లాంటి పేపర్లలో ఎట్లయితే వస్తున్నాయో అట్లాంటి విషయాలని దేవుడు రాపించిండు. మీలాగా వరుస వావి లేకుండా ఎవరెవరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో అట్లాంటి వాళ్ళ గురించి రాపించిండు దేవుడు. మేము ఆమెని ఎందుకో పదే మేము దీన్ని ఆదర్శంగా తీసుకొని చేయాలంటే, మీరు బైబిల్ని ఆదర్శంగా తీసుకొని చేయాల్సిన అవసరం లేదు బిడ్డ. మీరు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. బైబిల్ని ఆదర్శంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. బైబిల్లో అసలు తండ్రితో కూతుర్లు చేసిన పాపం కాదు, అంతకంటే దారుణంగా మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు బరి తెగించి నువ్వు ప్రశ్నలు అడిగినా చూసినవారా, నీలాంటి వాళ్ళు బరి తెగించి బాగా దాగి తల్లులతోటి వ్యభిచారం చేసిన కొడుకులు నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి నీచపు నా కొడుకుల కోసమే బైబిల్లో అట్లాంటి విషయాలు జరిగినాయి, లోకంలో ఇట్లాంటివి జరిగినాయి అని రాసిండ్రు. ప్రపంచంలో అక్కడక్కడ జరిగిన విషయాలు. అరే 6 నెలల పిల్లని, 3 నెలల పిల్లని, 12 రోజుల పిల్లని, చిన్నపిల్లల్ని మా రేప్ చేస్తే ఉరిపెట్టిన వాళ్ళకి కేసులు అయి జైల్లో పోయిన వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో లేరా? 6 నెలల పిల్లని రేప్ చేసిండట,
3 నెలల పిల్లని రేప్ చేసిండట, 12 రోజుల పిల్లల్ని రేప్ చేసిండట, 6 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసిండట, 20 సంవత్సరాలు కూడా నిండలేదు, 15, 12, 13, 14 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసిండట, 90 ఏళ్ళ ముసలమ్మను ఒకడు రేప్ చేసిండట అనేసి మనం వింటా ఉన్నామా? ఒకే అమ్మాయిని 4 కలిసి రేప్ చేసి చంపిర్రట అని అంటే వాళ్ళని మొత్తం 4 కలిసి కాల్చి చంపిర్రు, గుర్తుందా? మరి ఇట్లాంటి మర్డర్లు ఎక్కడెక్కడ జరిగినాయో వార్తలలో వచ్చినాయి కదా. ఆ వార్తలలో వచ్చినట్టే బైబిల్లో రాసి పెట్టినరా ఏదో నా కొడక. ఇప్పుడు మీడియాలో మొన్న ఇట్లా చిన్నపిల్లల్ని రేప్ చేసిండని చెప్పగానే ఇప్పుడు మీడియా వాళ్ళు చేపించినట్ట, అది మీడియా వాళ్ళు చేపించినట్ట. చిన్నపిల్లల్ని 6 నెలల పిల్లని ఎవడో రేప్ చేసిండు, 3 నెలల పిల్లని ఎవడో రేప్ చేసిండు, అది వార్తలు వేసినాం. అట్లనేసి అది మీడియా వాళ్ళందరూ కలిపి ఆ పిల్లని రేప్ చేయరా, మానభంగం చేయరా, అత్యాచారం చేయరా అని చెప్పినట్ట అట్లా చెప్పినట్ట. ఎక్కడుందిరా మీ అరికాళ్ళలో ఉందా? మీకు అరికాళ్ళ కానుండి నడినెత్తి దాకా బాగా అజ్ఞానం పెరిగిపోయింది కాబట్టి మీకు బైబిల్ అర్థం కావట్లేదు. నా కొడుకులకి ఇట్లాంటి విన్న తర్వాత నన్ను అర్థమైతే బతుకుతారు, లేకపోతే మీ కర్మకు బాధ్యుడోడు కాదు. మీలాగా మేము మూర్ఖులం కాదు అనేసి వీడియో చివరిలో మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా. మా బైబిల్ మూర్ఖబ్ది కాదు, మంచి మాటలను జ్ఞానాన్ని బోధించే బైబిల్. దాన్ని మీరు వక్రీకరిస్తూ ఉన్నారు. మీలాగా మూర్ఖులం మేం కాదు అని చెప్పడానికి ఒక వీడియో చూపిస్తున్నాను, చూడండి. కాషాయం బట్టలు వేసుకొని వాడు బాంబు ఎక్కడ పెట్టుకున్నాడో చూసిర్రా? తొడ మీద పెట్టుకుంటే బొమ్మని పేలితే కొడుకు ఫ్లాప్ అయి కింద పడ్డాడు. మూర్ఖులు రా. ఇట్లాంటి వీడియోలు 1,00,000 చూపించిన మీకు, నేను 1,000,000 చూపించిన మీకు. ఇట్లాంటి వీడియోలు ఇట్లాంటి కౌంటర్లలో ఎన్నో చూపించిన. దేవుళ్ళకు మందులు దాపియటాలు, దేవుళ్ళకు సీరియళ్ళు దాపియటాలు, దేవుళ్ళకు ఆడవాళ్ళ చీరలు కట్టేటాలు, ఇగో ఇట్లా ముడ్ల బాంబులు పెట్టుకోవటాలు. ఏంట్రా మీరు? మూర్ఖత్వం మీది. బైబిల్ని మా కళ్ళతోటి, మా మనసు మీ కళ్ళకు అతికించుకొని బైబిల్ని ప్రేమతో చదవండి. బైబిల్ బాగా అర్థమైంది. బైబిల్ చాలా మంచిది. బైబిల్ తప్పు చేయమని ఎప్పుడు చెప్పలేదు. తప్పుల్ని ఖండిస్తూ బుద్ధి చెప్తూ ఇగో ఇట్లాంటివి జరిగినాయి, మీరు అలా ఉండొద్దు అని బోధించింది తప్పితే బైబిలు సిగరెట్ తాగొద్దు అని చెప్పినట్టు. అంటే సిగరెటు తాగొద్దు అని చెప్పినోడిది తప్ప, తాగినోడిది తప్ప. కోటర్ తాగొద్దు అని చెప్పినోడిది తప్ప, తాగినోడిది తప్ప. తాగొద్దు అని చెప్పినోడిది తప్ప. తాగొద్దు అని చెప్పింది బైబిల్. ఇలా జరిగింది అని చెప్పింది బైబిల్. అంత మాత్రాన బైబిల్ది తప్పు కాదు. దేవుడు ఈడోడు చెప్పిండు లైసెన్స్ ఇచ్చినట్టు, ముసలోడు ముదిగొండ శివప్రసాద్ చెప్పినట్టు బైబిల్ ఏ లైసెన్స్ ఇలే. బైబిల్ ఒక్కదానికి మాత్రం లైసెన్స్ ఇచ్చింది, ప్రేమ, జాలి, దయ, కనికరం, వాత్సల్యం, పొరుగువాడికి సహాయపడమని. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్.